ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా అధికారులు. పక్కా ఆధారాలతో భారీ బందోబస్తు నడుమ కొనసాగిన కూల్చివేత పనులు. మైలార్దేపల్లి పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో పోలీసుల కార్డన్ సెర్చ్. ఈ కార్డన్ సెర్చ్ లో 150 మందికి పైగా పాల్గొన్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కితాబు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో యువతకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. ఇక డీటెయిల్స్ చూస్తే అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. సినీ నటుడు నాగార్జున తమ్మకుంటలోని చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని పేర్కొంటూ పక్కా ఆధారాలతోటి భారీ బందోబస్తు నడుమ అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. హైడ్రా ఇలానే దూకుడుగా ముందుకెళ్లి పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు సిద్ధమయ్యారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, ఏ పార్టీకి చెందిన వారైనా ఎంతటి వారైనా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేత నుండి తప్పించుకోలేరు. మైలార్దేపల్లి పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లోని 150 మందికి పైగా పోలీసులు పాల్గొని సరైన ధ్రువపత్రాలు లేని 27 బైక్లను సీజ్ చేశారు. అదేవిధంగా 34 లీటర్ల మద్యం, 12 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సినిమా చేయడం ఇచ్చినవా ఫోటో తీసి అన్ని బండి ఒక ఫోటో, ఇది ఒక గ్యాస్ సిలిండర్. తర్వాత బయట సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత చరిత్రలో మిగిలిపోతుందని స్థానిక కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక గుమ్మడిదల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లోని పలువురు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలలో రైతుల సంక్షేమం కోసం ఎన్ని ధర్నాలు, రాస్తారోకోలు చేసి లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో 0 మార్కులు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలు
ధర్నాలో రైతులు పాల్గొనలేదని వాపోయారు. మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడడం తగదని అన్నారు. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో చూపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రుణమాఫీ కాని వాళ్లు వ్యవసాయ అధికారులను కలిసి రుణమాఫీ చేస్తారని తెలిపారు. రైతులు అయోమయ పరిస్థితికి గురి కావద్దని, ఆందోళన చేయవద్దని ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. 7,500 రూపాయలు అందరికి ఇస్తాం. బచ్చిన పురుగులకు ఇయ్యం. పక్కనిచ్చిన మరియు వర్గాలకే ఇస్తాం. ఏంటి కష్టం రావాలి, ఆపత్తి రావాలి, సంపత్తి రావాలి. వస్తున్నా నేను అంటాడు ఇక్కడ బయట నుంచి పక్కన చేసుకో రైతు కొత్తపల్లి రైతులు సంతోషంతో వచ్చి సంతోషంతో వాళ్ళని పాల్గొనిపోతే కేటీఆర్ ఇంట్లోకి ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది తీసుకొని ఈ రోజు అన్నం పెట్టిన సున్నం పెట్టే రీతి మీది మారలేదు. మీకు ప్రజలు బాగా గ్యారంటీగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కరిని కూడా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవకుండా ఈరోజు కంపల్సరిగా ప్రజలు బుద్ధి చెప్తారు. దానికే మీరు భయాందోళనలో ఈరోజు ఎక్కడ పటాన్చెరువు కాన్స్టిట్యున్సీ, ఎక్కడి గుమ్మడిదల మండలం అంటే పటాన్చెరువులో దమ్మున్న లీడర్లు లేరా? ఆడ భయపడి ఇడికి వచ్చిరా? గుమ్మడిదల దమ్ము ఏందో చూపిస్తాం. గుమ్మడిదల మండలం, ఉమ్మడి మండలం, చిన్నారం, గుమ్మడిదల మండలాలు రైతులకు సంబంధించింది కాబట్టి రైతులు ఏకదాటి మీద ఎంత మంచి మెజార్టీ ఇచ్చిందో కాంగ్రెస్. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లోని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి 3 కిలోమీటర్లు ఫ్రీడమ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలనా విభాగం, జిల్లా పోలీస్ శాఖ మరియు సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఫ్రీడమ్ వాక్ లో సంగారెడ్డి పట్టణ ప్రజలు, ఔత్సాహికులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొని ఈ ఫ్రీడమ్ వాక్ ను విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ యువత ఎక్కువగా చెడు మార్గంలో నడవడానికి ప్రధాన కారణం సినిమాలేనని, సినిమా చూపించే చెడుకు ప్రభావితం కాకుండా దానిలోని నీతిని గుర్తించాలన్నారు. గుట్కా, సిగరెట్ వంటి వాటికి బానిసలైతే సర్వస్వం కోల్పోవాల్సి వస్తుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మన తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సూచించారు. నూతన చట్టాల గురించి అవగాహన కలిగి మంచి మార్గంలో నడవాలని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సహారా హాస్పిటల్స్ డైరెక్టర్ శంకర్, సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్, యువజన సంఘాల నాయకులు కూన వేణు, సంగారెడ్డి నార్కోటెక్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, ఇంటెలిజెన్స్ డిఎస్పీ మురళి, సంగారెడ్డి టౌన్ రూరల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐ సిబ్బంది మరియు సహారా హాస్పిటల్స్ సిబ్బంది తదితరులంతా కూడా పాల్గొన్నారు. మనం చాలా ఇబ్బంది పడతాం. సో ఎప్పుడు కూడా చెడు వ్యసనాలకి మనం పోవద్దు. చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఈవినింగ్ 8 o'clock తర్వాత మనం బయట తిరిగితే స్టడీ అది చేయాలి తప్ప ఈ బయట ఫంక్షన్స్కి వాడికి వీడికి వెళ్తే ఎవరో ఒక మనిషి అన్నెసరిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో మీరందరూ కూడా బాగుండాలి. మనందరం కూడా మన లైఫ్లో చాలా గోల్స్ ఉంటాయి. ఇలా బతకాలి, ఇలా మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి జాబ్ చేయాలి, సొసైటీకి సర్వ్ చేయాలి, ఇలాంటి ఏదైతే గోల్స్ ఉంటాయో వాటినే పెట్టుకోవాలి. అంతేగాని ఫ్రెండ్స్తో వెళ్ళాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. బట్ మందు తాగడం ఈజ్ నాట్ అన్ ఎంజాయ్మెంట్, సిగరెట్ తాగడం ఈజ్ నాట్ అన్ ఎంజాయ్మెంట్. ఆ మూవీస్లో అక్కడ ఇక్కడ చూపిస్తారు హీరో థౌజండ్స్ ఆఫ్ 100 crores ఆఫ్ రూపీస్ ఇవ్వలేదు. అది స్టిల్ ఈవెన్ గుంటూరు గారు చూసారా, గుంటూరు గారు మహేష్ బాబు దానిలో అడిక్షన్ అంటే ఏం లేదండి. ఫస్ట్ ఇండియా అడిక్షన్కి వచ్చాక మనం అడిక్షన్ అంటే ఏంటిదో తెలియాలి. ఏదైనా రిపీటెడ్గా మనం చేస్తాం అన్ప్రొడక్టివ్ వర్క్ ఇప్పుడు నేను చెప్తున్నా అంత మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నాను. మొబైల్ స్క్రోలింగ్ ఏముండదు, వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పనికిరాని చెత్త అంతా ఉంటుంది.
దీనిలో పడి అదొక వ్యసనంలాగా మారి మనం చదువుకున్న టైంలో చదువుకోకపోవడము, హోంవర్క్ చేసే టైంలో హోంవర్క్ చేసుకోకపోవడం, ఏదైనా యాక్టివిటీస్లో చేసేటప్పుడు యాక్టివిటీస్ చేయడం, అంటే బాడీ ప్రెజెన్స్ మైండ్ ఆబ్సెన్స్ అంటే ఇదే. హత్నూరు మండల కేంద్రంలోని హత్నూర తహసీల్దార్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బివి శివశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తి కాలేదని కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి ఆందోళనకు గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్నటువంటి రైతులకు అండగా ఉండాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసింహులు, వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీలు పాండుగ రవికుమార్, మాజీ సర్పంచులు మాయని శ్రీకాంత్, వీరేశం గౌడ్, భాస్కర్ గౌడ్, సుధాకర్, మాజీ ఎంపీటీసీలు కుంటిమీది వీరేశం, సురేష్ గౌడ్, కృష్ణగౌడ్, అజ్జు, మెరాజ్, పిఎస్సిఎస్ డైరెక్టర్లు గుండా రాములు, అలాగే మల్లేశం, నీరుడి యాదగిరి, చెక్క రాజు, మండల పార్టీ నాయకులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, చింతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, చింతారెడ్డి గారి లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, సీఎం 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 రైతులకు వెంటనే రుణమాఫీ, రైతులకు వెంటనే రుణమాఫీ, ఎలాంటి ఆక్షన్ లేకుండా వెంటనే రైతులకు రుణమాఫీ. ఇప్పుడు మాజీ మండల అధ్యక్షులు ఎంతో అండగా ఉంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మళ్ళీ రైతులు కూడా మీరంతా గుర్తించుకోవాలి. ఇవి ఇంత చేసిన రైతుల కోసం ఇంత చేసిన కేసీఆర్ గారు కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల్లో ఎండగట్టాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మళ్ళీ ఒకసారి స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని మరి అధిక మెజార్టీతో గెలిపించినట్టయితే వాళ్ళకి కూడా సురుకు దాకినట్టయితుంది. మీ రుణమాఫీ ఇట్టే మరి మాఫీ కావడానికి జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, సర్పంచులు కానీ మీ తరపు నుంచి మరి కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటేసి బంపర్ మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి హత్నూర మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి సీఎం గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏకకాలంలో మరి అందరికీ ఎలాంటి రుణమాఫీ చేసేంత వరకు ఈ ఉద్యోగం ఆమదు. మరి జైల్ బరో కార్యక్రమానికి కూడా రాబోయే రోజుల్లో మా పార్టీ అధ్యక్షులు పిలుపునిస్తారు. మరి మా స్థానిక ఎమ్మెల్యే చింతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, వద్దురా నాయన, వద్దురా నాయన, ఏకకాలంలో రుణమాఫీ, ఏకకాలంలో రుణమాఫీ, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కష్టాల్లో మేమున్నామని భరోసా కల్పిస్తుంది ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. అచ్యుతాపురం ఘటనలో మృతి చెందినటువంటి పార్థసారథి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం ఆర్థిక సహాయంగా ₹1 కోటి చెక్కును అందజేశారు. ఇంటికి ఆధారమైనటువంటి అందుకొచ్చిన కొడుకును కోల్పోవడం బాధాకరమని ఆయన తన సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటలు ఆర్థిక చేత అందించారని, కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారని అన్నారు. కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామంలోని కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని, అన్ని వేళలా కూడా వారి కష్ట సుఖాల్లో ఉంటారని హామీ ఇచ్చారు. పార్థసారథి మంచి వ్యక్తిత్వం ఉన్న యువకుడని, మారుమూల గ్రామాల్లో పుట్టి ఉద్యోగాన్ని సంపాదించి కుటుంబానికి అండగా నిలిచారని కొనియాడారు. అటువంటి వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి వారిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నా కొడుకులు ఏడ్చారు, నా కొడుకులు కావాలి, నా కొడుకు నా కొడుకు లేకుండా పడతాను, నా కొడుకు నా కొడుకు
అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు. ఆ దురదృష్టపు ఘటనని మర్చిపోలేము, ఆయన లోటుని ఎవ్వరూ పూడ్చలేరు. కానీ మేము ఉన్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం, అది ఆ భరోసా కూడా తిరిగి మీద పండుని తీసుకురాలేము వెనక్కి. కానీ మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్నాం, మీరందరూ అధైర్యపడొద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట 24 గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో ₹1 మీ ఇంటికి ఇవ్వడం జరిగింది. ₹1 ఎక్కువనైతే మేము చెప్పట్లేదు, పండుకన్నా మేము ఇప్పుడు వెలకట్టలేంది. కానీ మీకు మేము తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడానికి, ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరితోని ఈ విషయమే కాదు ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఆదుకుంటామని ఈ రాష్ట్రానికి ఒక సాంకేతం, రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి ఆయన ఒక తండ్రి పదవి తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. కుటుంబంలో ఎవరికి ఏమైనా తండ్రిలాగే ఆలోచిస్తూ ఎవరినైనా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్ళకి కూడా 24 గంటల్లోనే వెళ్ళి వాళ్ళని ఆదుకునే గొప్ప మనసున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఈ బాధ టైంలో కూడా మీ అందరితో ఉండడం, మేమందరం ఉండడం. గ్రామ సభలలో ఉపాధి హామీ పనులకు ప్రత్యేక డ్రైవ్ ఇవ్వడం చాలా శుభపరిణామమని సిపిఎం పార్టీ నాయకులు తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 13,326 పంచాయతీలకు గాను 4,500 కోట్ల రూపాయలు, 87 రకాల పనులకు గాను 54 లక్షల ఉపాధి కూలీలకు పనులు కల్పించే విధంగా ప్రాతినిధ్యం ఇవ్వడం చాలా సులభ పరిమాణమన్నారు. అలాగే ఉపాధి హామీ పనులు యంత్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎక్కువగా కూలీలకు పని కల్పించాలని, సంవత్సరానికి కనీసం 200 రోజులు రోజుకు 600 రూపాయల కూలీ ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పథకంలో ఎంతటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో గ్రామ సభలు కొమరాడ మండల కేంద్రంలోని ఉదయం పూట జరిగే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని, రెగ్యులర్ సెక్రటరీని నియమించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు విన్నవించుకుంటున్నామని అన్నారు. చెప్తాడు ఇలాంటి సందర్భంలో ఒక మండల కేంద్రంలో ఉన్న కొమరాడ గ్రామానికి ఇన్ఛార్జి పాలన నడుస్తుందంటే మరి ఎంత అన్యాయమని తెలియజేస్తున్నాం. ఈయన వల్ల ఇక్కడ కొమరాడ బీసీ కోన్లో నీరండి, ఆ రజకి వీధికి సంబంధించి నీరు ఇస్తున్నారు. ఈ విశాఖపట్నంలో కానీ అలాగే రాజమండ్రిలో కూడా లేదండి, ప్రతిరోజు నీరు ఇస్తారు. కానీ ఇక్కడ ఈ రోజు నీరు ఇస్తే రేపు మళ్ళీ ఎల్లుండి వస్తారు, రోజు తెప్పించి వారు ఇస్తారండి. ఇది పల్లెటూరు అనుకోవడమా లేకపోతే పెద్ద సీటు అనుకొని తెలియని పరిస్థితి ఉంది. ఏంటంటే ఆ సెక్రటరీ నా ఇష్టం అనేది మాట్లాడే పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇక్కడ సెక్రటరీ అనేది తనకి తీరకాలికి ఉండడం లేదు, ఆయన ఎప్పుడు అతను ఎప్పుడో తెలియదు. ఈ పంచాయతీలో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్న గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈరోజు అంటే గ్రామ సభలో రాష్ట్ర వ్యాప్తంగా 13,350 గ్రామ సభ నిర్వహించిన సందర్భంలో మాకట గ్రామ సభ అట సాయంత్రం 2 గంటలకట నిర్వహిస్తారట. ఉదయం అట ఆయన సొంత సెక్రటరీ సొంతగా నిర్వహిస్తున్న గుణపరంలో నేనైతే ఇన్ఛార్జ్ అంటే సాయంత్రం అట. ఇలాంటి సందర్భంలో ఈరోజు సాయంత్రం 1 గంట దాటితే వర్షము గాలి విపరీతం వచ్చే పరిస్థితి ఉంది. మరి గ్రామ సభ జరపాలని ఉద్దేశంతో సాయంత్రం పెట్టారు, మరి ఏంటో తెలియదు. సాయంత్రం పెట్టి మరి వర్షం పడితే మరి ఎవరు రాలని ఉద్దేశంతో పెట్టారో తెలియదు. ఒక మండల కేంద్రం మేము అనేది ఏంటంటే ఒక మండల కేంద్రానికి ఉన్న ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా నేను తెలియజేస్తాను. ఏదేమైనా భవిష్యత్తులో ఈ ఉదయం పూట అయినా ఇక్కడ సమావేశాలు పెడితే గ్రామంలో ఉన్న ప్రజలందరూ వస్తారు, చెప్పుకుంటారు. సాయంత్రం పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో మొదిగంట్ల వేణు అనే తెలుగు ఉపాధ్యాయుడు ఆ స్కూల్లో చదువుతున్నటువంటి ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఆడపిల్లల ఒంటిపైన చేయి వేసి వారిని ఇబ్బంది పెడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు వారి ఒంటిపైన చేతులు వేసి గిల్లడం చేస్తున్నాడంటూ అందులో చదువుతున్నటువంటి ఆడపిల్లలు తమ యొక్క తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపారు. వారి ఒంటి మీద గిచ్చి కమిలిపోయినటువంటి మచ్చలు కూడా కనబడగా తల్లిదండ్రులు భయంతో పాఠశాలకు రాగా పిల్లలపై జరిగిన సంఘటనపై అక్కడ ఉన్నటువంటి ప్రథమ ఉపాధ్యాయురాలకి ఫిర్యాదు చేయగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలో స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. ఆడపిల్లలపై అమానుషంగా విచక్షణ రహితంగా ఈ విధంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు
మొదగంట్ల వేణుపైన కఠిన చర్యలు తీసుకుని ఆ ఉపాధ్యాయుని విధుల నుంచి తొలగించాలని స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ కరుణాకర్ వారి యొక్క ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేస్తున్నారు. మా మనవరాలు 10 మంది 15 మంది ఉన్నారు. పిల్లలకి పిలిచి ఇట్లా గుచ్చుతాడంట, ఇట్లా పిల్లల్ని రుద్దుతాడంట. ఏడ్చి చెప్పలేకపోతే రాత్రి మా తమ్ముడు వాళ్ళ బామ్మడి రాబట్టి తెలిసింది. ఆడ ఏందని అడిగితే వాడికి నువ్వు ఎవడరా మీ వాళ్ళ నాన్న ఏం చెప్తావు అన్నాడంట. 10 మంది పిల్లలంతా ఏడుస్తారు సార్. ఇదేనా వాళ్ళ పద్ధతి చదివించేది? ఏడుతారు. అమ్మాయి చిన్న అమ్మాయి కూడా కాదు. అసలు ఆడపిల్లకు ముట్టుకునేది ఎక్కడ వాడు? అసలు ఎట్లా ముట్టుకుంటాడు? పిల్లలు పంపితే ఎందుకు స్కూల్కి? మంచి చదువుకుంటారు కదా. మేము పనులకు పోతారు. మేమైతే ఏం చేయాలి? మేము ఇప్పుడు ఆ సార్ పంపమంటే రేపు సోమవారం చెప్తానంట. సోమవారం దాకా మేము ఊకోవాలా? చెప్పండి, మేము ఎట్లా ఎత్తు పెట్టిపోవాలి స్కూల్లో? మాకు అది వాడికి పంపించాలి, వాడికి ఉంచొద్దు స్కూల్కి. ఎంతమంది పిల్లలమ్మా? 10 మంది 12 పిల్లలు ఉన్నారు. అందరికి ఇట్లా గుచ్చుకున్నాయి, మన గోర్లు పడినాయి. అంటే ఇంకా వేరే వీపు రుద్దుతా ఉంటాడంట. ఒక పిల్లగాడంటే అబద్ధం, 10 మంది అబద్ధం చెప్తారా? మరి ఎట్లా సార్? అట్లా న్యాయం లేకుంటే ఎట్లా? మాకు ఏం లేదు, వాడు తీసేయాలి స్కూల్ నుంచి. మాకు న్యాయం చేయాలి. అసలు ఏ పిల్లలు కావద్దు. మా యొక్క తల్లిదండ్రుల డిమాండ్ అంటే మా యొక్క కాదు, ఎవరికైనా ఏ స్కూల్ అయినా కూడా అదే ప్రవర్తన కాబట్టి మా పిల్లలకి ఎట్లా జరుగుతుంది వాడిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాడు ఏ స్కూల్లో కూడా జాయిన్ కావచ్చు సార్. వాడు ఏ స్కూల్లో కూడా ఏ ఆడపిల్ల పైన కూడా మీద వాడు అట్లా తీసుకోకూడదు, అట్లా మూర్ఖంగా వాడు ప్రవర్తించకూడదు. వాడు మా పిల్లలకి ఎట్లా జరిగింది ఈ స్కూల్ నుంచి తీసుకొచ్చి వేరే స్కూల్ ఏమన్నా వాడి ప్రవర్తన వేరే స్కూల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అయ్యే ఇక్కడ తీసేసి వేరే వేరే ప్రవర్తన కూడా అదే పిల్లలు ఇచ్చి మళ్ళీ అదే లెక్కన అదే ప్రవర్తన ఉంటుంది. వాడు పక్షు, వాడు మూర్ఖుడు, వాడు మంచిగా సార్. వాడు అన్నం తింటాడు. వాడు ఈ స్కూలే కాదు సార్, ఏ స్కూల్లో కూడా వాడికి ఉద్యోగం రావద్దు. వాడిని దయచేసి ఏ స్కూల్ కూడా పెట్టుకోవద్దు. మీడియా మిత్రులతో పోలీసు వారితో మేము ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే, మా ఆడపిల్లలే కాదు లోకంలో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మా కూతురు లాంటిదే. అట్లాంటి ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్. ఇలా చిన్నది అయిపోయింది, పెద్ద ఇంకోటి అవుతుంది. తల్లిదండ్రులు చేతులు వేసుకుంటారు కదా సార్. నువ్వు తప్పైతే పిల్లలు బెట్టం పెట్టుకుంటారు. అసభ్యంగా చేతులు వేసుకునే ఇక్కడిది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మొర్రేడు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కుంటినాగులగూడెంలోని పెట్రోల్ బంకు సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఇసుకను డంపు చేసి అక్కడి నుంచి జేసీబీ సహాయంతో టిప్పర్ లారీల్లోకి లోడ్ చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం అందుకున్నటువంటి ఎస్ఐ రాఘవయ్య సంఘటన స్థలానికి చేరుకున్నారు. TS 28T 9868 TS 28T 7766 నెంబర్లు గల 2 టిప్పర్ లారీలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. వస్తాను సార్, పంపిస్తారా? బిల్లు చూడండి, లేకపోతే ఉంటే నేను దాని ప్రకారం చెప్తాను. సరే సార్. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నుంచి ఒరిస్సా కోనేరు గుమ్మడి మీదుగా ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లే రహదారి మరమ్మతు పనులు సెప్టెంబర్ 10వ తేదీలోపు చేయకపోతే లారీ అసోసియేషన్ తో కలిసి సిపిఎం పార్టీ నాయకులు బంద్ నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వానికి హెచ్చరించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సామమూర్తి, రాయగడ లారీ అసోసియేషన్ నాయకులు కొండబాబులు ఈ సెప్టెంబర్ 10వ తేదీన బంద్కు పిలుపునిచ్చారు. అయితే కొమరాడ మండలం గుమ్మడి వద్ద సిపిఎం నాయకులు, లారీ అసోసియేషన్ నాయకులు ఈ అంతర్జాతీయ రహదారిపై ఏర్పడినటువంటి గుంతలలో నిండినటువంటి బురదలో పొర్లుతో వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. వెంటనే స్పందించిన RNBJ ఈ రహదారిపై ఉన్నటువంటి గోతులను వెంటనే పూడ్చి వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఈ నిరసనను విరమించినట్లుగా వారు తెలియజేశారు. ఈ రహదారిపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతులను ప్రజా సంఘాల
సంఘాల సహకారంతో పోలీసులు పూడ్చినప్పటికీ అవి తాత్కాలిక మరమ్మతులుగానే మారాయని, మళ్లీ వర్షం పడితే ఆ గోతులు నిండుగా నీళ్లు చేరి చెరువులను తలపిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఎన్ని ధర్నాలు నిరసనలు తెలియజేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. ఈ రహదారిపై వెళ్లే వాహనాలు మరమ్మతులకు గురికాగా వాహన చోదకులు తరచూ ప్రమాదానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 10 లోపల ఈ రహదారి పనుల మరమ్మతులు చేపట్టకపోతే సిపిఎం నాయకులు రాయగడ లారీ అసోసియేషన్ వారు సంయుక్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లుగా వారు తెలియజేశారు. కొమరాడు మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్ళి అంతర్రాష్ట్ర రహదారి ఇదే. ఈ రహదారి మార్గంలో గడిచిన 2.5 సంవత్సరాలుగా అటు వాహనదారులు ఇటు ప్రయాణికులు గంటకి ట్రాఫిక్, నిమిషానికి అనేక ఇబ్బందులు, యాక్సిడెంట్లు జరిగి ఇప్పుడు అనేక మంది చనిపోయి కాలు చేతులు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈ గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్నిటికీ బొట్టన మీద బొట్టను నొక్కారు, కానీ ఈ రహదారులకు బొట్టను నొక్కపోవడం వల్ల ఇదండి ఈ గదండి ఇది ఏర్పడదండి. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ అలాగే రాయగడ అసోసియేషన్ నాయకులు కూడా వచ్చాయి. అనేక పార్టీలు కలిపి అనేక గోతులు కప్పాము, తాత్కాలికం కప్పాం, కానీ మళ్ళీ యథాతిథికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆర్ఎంబి అధికారులు ఎక్కడ దారి కనిపించలేదు. ఎస్సీ ఉన్నారండి విజయనగరం మాట, ఆయన ఉమ్మడి జిల్లాకి, ఆయన ఏసీలో కూకొని ఫోన్లో మాట్లాడుతుంటారట. నాయన ఎస్సీ గారు మీరు రండి, మీ కారు మీద తిప్పొచ్చుకోండి, మీకు తెలుస్తుంది. మీరు ఏసీలు కూకోవడం కాదు. ఈ రోజు లారీ డ్రైవర్ ఉదయం బయలుదేరితే సాయంత్రం వరకు ఎక్కడ ఉండిపోతామో ఏమైపోతామో పిల్లలతోటి బతకలేక ఈ కష్టపడి వస్తే ఇది రోడ్డు ఉడిపి మరి కాదు, ఈ పొలం ఒరిచిన మరి కాదు, ఇది రోడ్డు అండి. ఇది ఎంతో మంది వాహనదారులు లారీ అసోసియేషన్ లారీ డ్రైవర్లు అసోసియేషన్ వాహనాలు కట్టి డబ్బులు కట్టిన రోడ్డు అండి. ఇది ఇలాగ అయిపోయిందండి ప్రతిరోజు కూడా. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టడం కాదు. ఈ నెల సెప్టెంబర్ 10వ తేదీలోనే మన యూనియన్లు అందరూ చెప్తున్నాం, అన్ని యూనియన్లతో కలిసి ఈ కూనేరు ఆంధ్ర సరిహద్దు బోర్డులో పెద్ద ఎత్తున సెప్టెంబర్ 10వ తేదీన పెద్ద ఎత్తున బంద్ చేద్దాం. మీరు అరెస్ట్ చేసిన జైలు పెట్టినా మాకు పర్లేదు. కాబట్టి ఆ రోజు కల్లా రోడ్ల మరమ్మతు పనులు చేపట్టి ఈ వాహనదారుల ప్రయాణికులను కోరుతున్నాం. మానవత్వంతో స్పందించండి రాజకీయ నాయకులారా, ఆఫీసర్లు అందరికీ కూడా మా విన్నపం, మానవత్వంతో స్పందించండి. సెప్టెంబర్ 10వ తారీఖున ఈ రోడ్లకి రిపేర్ చేయకపోతే టోటల్ యావత్ ప్రజలు మేము అందరం కూడా టోటల్ 3 రాష్ట్రాల్లో దారులు దిగ్బంధం చేస్తామని ఈ రకంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసిన హైడ్రా అధికారులు. పక్కా ఆధారాలతో భారీ బందోబస్తు నడుమ కొనసాగిన కూల్చివేత పనులు. మైలాదేపల్లి పరిధిలోని లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో పోలీసుల కార్డన్ సెర్చ్. ఈ కార్డన్ సెర్చ్ లో 150 మందికి పైగా పాల్గొన్న పోలీసులు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని కితాబు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో యువతకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ IPS. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.